ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నానని, ఆయనను పోలి మనం నడుచుకోవాలని, ఈరోజు మనకు మాదిరిగా ఉన్నటువంటి సంఘ కాపరులు కానీ, మాదిరిగా ఉన్నటువంటి సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ ఆ మార్గంలో ఉన్నారో లేరో అని పరీక్షించుకోవాలని ఆయన చాలా స్పష్టంగా ఈ మాట ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు అలాంటి మాదిరికరమైనటువంటి కాపరులు సంఘాల్లో ఉన్నారంటారా? అలాంటి మాదిరికరమైనటువంటి సంఘ పెద్దలు సంఘాల్లో కనిపిస్తున్నారంటారా? నేను నిన్న ఒక విషయాన్ని చూశాను. ఒక స్టేటస్ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే, ఒక స్టేటస్లో వారి చర్చిలో ఉన్నటువంటి మెంబర్స్ని ఫొటోస్ తీసుకుని స్టేటస్గా వాళ్ళు పెట్టుకున్నారు. ఇందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మా సంఘంలో ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అని చూపించుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా నాకు అనిపించింది. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుని ఆయన వాక్యాన్ని వినిన వారు 5,000 మంది అయితే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నడిపించబడిన వారు 12 మందే. అంటే మిగతా వారు ఏమైపోయారు? మిగతా వారందరూ కూడా పక్కకు తొలగిపోయారు. దేవుని వాక్యం విన్నా కానీ పక్కకు తొలగిపోయినటువంటి పరిస్థితులు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాది పెద్ద సంఘమనో మీది కొద్ది సంఘమనో చూపించే ప్రయత్నము ఈరోజు కాపరుల ద్వారా సమాజానికి బయలుపరచబడుతుంది. పెద్ద సంఘము చిన్న సంఘము కాదు. మనం మాదిరికరమైనటువంటి బోధలో మనం ఉన్నామా, అపోస్తుల బోధలో మనం ఉన్నామా అనే విషయాన్ని ఎప్పుడైతే ఈ కాపరులు తెలుసుకుంటారో, ఎప్పుడైతే సంఘ పెద్దలు తెలుసుకుంటారో, ఎప్పుడైతే పౌలు గారిలాగా మాదిరి కలిగి క్రీస్తుకు మాదిరి కలిగి జీవిస్తారో, అప్పుడు మనం గొప్పవారంగా దేవుని చేత అంచబడతాం. ఈ నా మాటలు వింటున్న వారికి చాలామంది గాయం కలిగించవచ్చు, కానీ నేను చెప్పినటువంటి మాటలు అసత్యం అంటారా? బైబిల్ గ్రంథం చాలా చక్కగా రాయబడి ఉంది. ఈ జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు తమ కోసం పోగు చేసుకుని అని రాయబడి ఉంది. ఈరోజు ప్రజలు కూడా మంచి చెప్పేవారి దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ హితవాక్యం చెప్పేవారి దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ వారి కొరకు బోధనలు సిద్ధం చేసేవారి దగ్గరికి గుంపులుగా తండోపతండాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఆలోచిద్దాం, ఏ మార్గంలో ఉన్నామో ఆలోచించుకొని మన జీవితాన్ని కట్టుకుందాం. ఈ నా మాటల ద్వారా మీరు హెచ్చరించబడ్డారని నమ్ముచి నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.